త్వరగా వెళ్ళాలమ్మా పదండి వెళ్దాం అని శారద కంగారు పడుతూ ఉంటే, చూడండి భూమి గారు, ఇప్పుడు మీరు కనుక నాతో డ్యాన్స్ చేయలేదనుకో మీ అత్తయ్య గారికి నేను నిజం చెప్పేస్తా అని ఆకాష్ మెల్లగా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అయ్యో ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారని భూమి అంటే, చెప్పేనా చెప్పేనా అని ఆకాష్ బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అత్తయ్య ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి, లగేజ్ సర్దుకోండి, ఈ లోపల నేను రెడీ అవుతాను అని భూమి చెప్పి పంపించేస్తుంది. మీరు నాకు ఏం చెప్పినా నేను ఆ డ్రెస్ అయితే వేసుకోలేను, డాన్స్ చేయలేను అని భూమి చెప్తే, అయితే నేను కూడా మీ అత్తయ్య గారికి ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తా, అమ్మా అమ్మా అని ఆకాష్ పిలుస్తూ ఉంటే, అయ్యో వద్దండి అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. నేను మాత్రం గగన్లా నటించి మీతో పాటు హైదరాబాద్కి వచ్చేయాలి, మీరు మాత్రం నాతో డ్యాన్స్ చేయరా, మరి మీరు నాతో పాటు డ్యాన్స్ చేయకపోతే నేను మాత్రం నిజం చెప్పేస్తా, ఇదే జరగబోయేది అని ఆకాష్ చెప్పడంతో, సరే సరే చెప్పొద్దు, నేను మీతో కలిపి డ్యాన్స్ చేస్తాను అని ఆ డ్రెస్ వేసుకుంటాను అని భూమి ఇక తప్పేదేమీ లేక ఓకే చెప్తుంది. సరే వెళ్ళి రెడీ అవ్వండి అని ఆకాష్ చెప్తాడు. యాంకర్ ఇంకొక జంటని పిలవటంతో ఆ జంట కూడా వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మూడో జంట వచ్చి పర్ఫామ్ చేస్తారు. అది మరెవరో కాదు, రాక్ స్టార్ ఆకాష్. ఈసారి రాక్ స్టార్ ఆకాష్తో పాటి సోను కాకుండా ఇంకొక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేయబోతోంది. ఇన్ని రోజులు రాక్ స్టార్ సోను కాంబినేషన్లోనే మీరు అన్నీ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కొత్త అమ్మాయి ఎవరు, రాక్ స్టార్ పక్కన డ్యాన్స్ చేయటానికి అదృష్టం దక్కించుకున్న ఆ అమ్మాయిని మీరు కాసేపట్లో చూడబోతున్నారు. వెల్కమ్ టు రాక్ స్టార్ ఆకాష్ అని యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి బ్లాక్ డ్రెస్ వేసుకొని అత్తయ్య కోసం నాకు తప్పటం లేదు అని అనుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కిటికీలో నుంచి సూర్య ఇదంతా చూసి, ఓ నువ్వు ఆ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేయడానికి వెళ్తున్నావా, ఇప్పుడు నువ్వేలా వెళ్తావో నేను చూస్తాను అని బయట గడియ పెట్టేసి వెళ్తాడు. ఇక భూమి రావటానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, రాకపోయేసరికి ఎవరు బయట గడియ పెట్టండి, ఎవరైనా ఉన్నారా, డోర్ తెరవండి అని కేకలు పెడుతూ ఉంటుంది. రాక్ స్టార్ ఆకాష్ ఇక స్టేజ్ మీదకి రాగానే అందరూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఈ భూమి ఏంటి ఇంకా రాలేదే, నాకు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేలా ఉందే ప్రియా, భూమికి ఫోన్ చేయి అని రాక్ స్టార్ ఆకాష్ ఇక సైగలు చేస్తూ ఉంటే, స్విచ్ ఆఫ్ వస్తోంది అని ప్రియా కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీకు 30 సెకండ్స్ మాత్రమే సమయం ఉంది. ఈ 30 సెకండ్స్ లోపల మీరు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి అని జడ్జెస్ ఆకాష్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయ్యో! భూమి, భూమి అని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటే ప్రియ కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటుంది. అయితే భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న శారద ఎవరైనా ఉన్నారా అని భూమి కేకలు పెడుతూ ఉండటంతో డోర్ ఓపెన్ చేసేస్తుంది. అమ్మ భూమి ఏంటమ్మా నువ్వు ఇలాంటి డ్రెస్‌లో అని శారద అడగటంతో, అత్తయ్య అవన్నీ తర్వాత చెప్తాను, ఇప్పుడు త్వరగా వెళ్ళాలి అని భూమి ఆ డ్రెస్‌లో ఇబ్బంది పడుతూనే మెల్లగా స్టేజ్ దగ్గరికి వస్తుంది. భూమి స్టేజ్ మీదకి వస్తూ ఉంటే, అదిగో భూమి వచ్చేసింది అని భూమి భూమి అంటూ అందరూ కేరింతలు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి అందానికి ఒక్కసారిగా ఆకాష్ ఫిదా అయిపోతాడు. నువ్వు వెస్టర్న్ డ్రెస్‌లో ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు భూమి. కొన్ని ఫ్యాంటసీ మూవీస్‌లో ఏంజిల్స్ ఉంటారు కదా, నువ్వు అలా ఉన్నావు. ఈ అచ్చ తెలుగు అందాన్ని చూసి మా కుర్రాళ్ళు ఫిదా అంతే అని విజిల్స్ వేస్తూ ఆకాష్ చెప్తూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. లేట్ అయినందుకు సారీ అని భూమి చెప్తుంది. సారీ అని చెవులు పట్టుకొని చెప్తూ ఉంటే, మరేం పర్వాలేదు, లేట్‌గా వచ్చావు, లేటెస్ట్‌గా వచ్చావు. అయ్యో! నేనైతే ఫ్లాట్ అయిపోయానని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అని చెప్పటంతో భూమి, ఆకాష్ ఇద్దరు డ్యాన్స్‌ని ఇరగదీస్తూ ఉంటారు. అలా ఆకాష్, భూమి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే సూర్య మొబైల్‌లో వీడియో రికార్డింగ్ చేసి అపూర్వకి సెండ్ చేస్తాడు. ఏంటి ఇది భూమినా, ఇలాంటి డ్రెస్ వేసుకొని అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తోందా, అంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తే వస్తున్నానని చెప్పిన భూమి రాకుండా వాడితో కలిపి డ్యాన్స్ చేస్తోందా, అది కూడా ఇలాంటి డ్రెస్‌లో భూమి వాడితో కలిపి ఇలా చేస్తుంది అంటే ఖచ్చితంగా వాడు గగనే అని అనుకుంటూ సూర్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ, అది గగనో కాదో తర్వాత తేల్చుకుందాం, భూమి ఇక్కడికి బయలుదేరి వస్తుందని వాళ్ళ నాన్న ఇక్కడ ఎదురు చూస్తున్నారు, ముందు ఈ షోని, ఈ వీడియోని మొత్తం వెంటనే నేను వాళ్ళ నాన్నకి చూపిస్తాను అని అపూర్వ అంటే, ఈ షో చాలా టీవీ ఛానల్స్‌లో వస్తుంది మేడం, ముందు వెళ్ళి చూపించండి అని సూర్య చెప్తాడు. ఇక శరత్ చంద్ర, భూమి కాసేపట్లో ఇక్కడికి వస్తుంది, రాగానే పెళ్లి చూపులు అరేంజ్ చేసుకుందాం అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్ర టీవీ చూస్తూ ఉంటే అపూర్వ రిమోట్ లాక్కోవటంతో, ఏంటి మమ్మీ నేను చూస్తున్నాను కదా అని నక్షత్ర అంటుంది. ముందు చూడాల్సింది చూడు అని వెంటనే
ఆకాష్ భూమిలా ప్రోగ్రామ్‌ని ఆన్ చేస్తుంది. శరత్చంద్ర ఆకాష్‌ని చూసేసి అంటే గగన్ నిజంగానే బ్రతికి ఉన్నాడా అని అనుకుంటూ షాకింగ్‌గా వచ్చి చూస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా! గగన్ గాడు బ్రతికే ఉన్నాడు. చూడండి మీరు కూడా చూస్తున్నారు కదా! అని మీరా చెప్పి అరుస్తూ అసలు ఎంత ధైర్యంగా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాడో చూడండి అని మీరా అరుస్తూ ఉంటుంది. సరే ఆ గగన్ సంగతి పక్కన పెట్టండి. ఆ భూమి చూడండి ఎటువంటి డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉందో. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్న భూమినేనా అక్కడ డాన్స్ చేస్తున్నది అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. అసలు ఆ గగన్ కోసమే భూమి ఇదంతా చేస్తుందనుకుంటున్నాను. లేకపోతే మా ఆయన్ని చంపాలా అని చూసిన ఆ గగను ఇప్పుడు ఎంత కూల్‌గా ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాడో, ఆ గగన్ గారితో కలిపి ఈ భూమి డాన్స్ చేస్తోంది అని మీరా అరుస్తూ ఉంటే, అసలు ఆ గగన్ గాడంటే పక్కన పెట్టండి. భూమికేమైంది? ఇన్ని రోజులు మన ఇంట్లో ఎంత పద్ధతిగా పెరిగింది. ఛీ! ఇలా చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని అపూర్వ లేనిపోనివి మాట్లాడుతూ ఉంటుంది. మన ముందొకలా, బయటొకలా ఉంటుందనుకుంటా ఈ భూమి అని నక్షత్ర అంటే, అసలు మీరు ఫోను చేసి రమ్మన్నారు. అయినా కూడా ఈ భూమి రాకుండా అక్కడ డాన్స్ చేస్తోంది. అంటే మీ మాట అస్సలు లెక్క లేనట్లు ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా అర్థమవుతోందా? అని అపూర్వ అంటే, చాలు ఇక ఆపు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నేనింకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు. నేనే వెళ్ళి భూమిని ఇంటికి తీసుకువస్తాను అని శరత్చంద్ర కోపంతో వెళ్తూ ఉంటే, ఇదే కదా బావ నాకు కావాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత యాంకర్ ఇక పర్ఫార్మెన్స్‌లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు విన్నర్స్‌ని జడ్జెస్ అనౌన్స్ చేస్తారని చెప్పటంతో జడ్జెస్ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు. చూడండి ఇప్పుడు 3 జంటలు ఇక్కడ డాన్సులు చేశాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరిది ఒక్కో లెవెల్‌లో ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ఎనర్జీ, ఒక్కో కొత్తదనం అన్ని పర్ఫార్మెన్స్‌లు కూడా చాలా బాగున్నాయి. దేశం నలుమూలల నుండి వచ్చారు. అందరూ చాలా బాగా చేశారు. కానీ ఒక్క జంటను మాత్రమే మనం విన్నర్స్‌గా అనౌన్స్ చేయగలము. ఇప్పుడు ఇక్కడ అందరిని మైమరిపించింది. అందరి దృష్టిని ఆకర్షించింది మరెవరో కాదు. ఇక్కడ రాక్ స్టార్ 'ఆకాష్' పక్కన డాన్స్ చేసిన ఈ భూమి గారు. ఈ భూమి గారిని డాన్స్ చేస్తూ ఉంటే అలాగే చూస్తుండిపోవాలనిపించింది. అసలు ఆ ఎనర్జీ అస్సలు టెన్షన్ పడకుండా ఎంత బాగా చేసిందో అని అక్కడున్న ఇద్దరు జడ్జెస్ కూడా భూమిని చాలా చాలా పొగుడుతూ ఉంటారు. అసలు ఇంత బాగా డాన్స్ చేయటం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. భూమి గారు యూ ఆర్ సో గ్రేట్ అని పొగుడుతూ ఇప్పుడు విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తున్నాం. విన్నర్స్ మరెవరో కాదు రాక్ స్టార్ 'ఆకాష్' అండ్ 'భూమి' అని చెప్పటంతో ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆకాష్ భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషపడుతూ ఆ డ్రెస్ వేసుకొని కొంచెం భయం భయంగా నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. ఆకాష్! ఆకాష్! అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉండటంతో యెస్ గెలిచాను అని ఆకాష్ మరింత సంతోషపడుతూ అందరికీ షేక్ హ్యాండులు ఇస్తూ ఉంటారు. రాక్ స్టార్ 'ఆకాష్ భూమి' విన్నర్స్ అంటూ అక్కడ స్క్రీన్ మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసి అనౌన్స్ చేస్తూ ఉండటంతో ఆకాష్ మరింత సంతోషపడుతూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్‌లో ఆకాష్‌తో పాటి భూమి సంతకం కూడా ఆ ప్రాజెక్టు కోసం కావాలని చెప్పటంతో ఆకాష్ భూమి కోసం వెతుకుతూ ఉంటే శరత్చంద్ర భూమిని కారులో బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు.